ఒకసారి ఒక గ్రామంలో ఒక కుందేలు తాబేలు ఉండేవి. అవి చాలా బాగా ఆడుకుంటూ ఉండేవి. కానీ కుందేలు అల్లరి కుందేలు కదా, అందుకని తాబేలు చాలా నిదానంగా వెళ్ళడం చూసి, నువ్వింత నిదానంగా ఎప్పుడూ నడవగలవు, ఎక్కడికైనా వెళ్ళగలవా, అసలు నేను చూడు ఎంత ఫాస్ట్గా నడుస్తానో అంటూ వెక్కిరించింది. అప్పుడు వాటికి కోపం వచ్చి, అయితే ఒక పరుగు పందెం వేసుకుందామా అంటూ కుందేలు తాబేలు రెడీ అయిపోయాయి. కానీ కుందేలేమో చాలా స్పీడ్గా వచ్చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తాబేలేమో ఎక్కడో వెనక్కి ఉంది. అందుకని ఇది ఇప్పట్లో వచ్చే ప్రసక్తే లేదు, హ్యాపీగా మనం రెస్ట్ తీసుకుందామంటూ ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటోంది. తాబేలు మాత్రం తన పద్ధతిలో తాను వస్తూ ఒక్కసారి చూసింది. కుందేలేమో బాగా నిద్రపోతోంది. కానీ తాబేలు విరామం అనుకోకుండా నెమ్మదిగాని వస్తూనే తన పందెం యొక్క గీత స్థానాన్ని దాటేసింది. అప్పుడు తీరిగ్గా కుందేలు మెలకువ వచ్చింది. అప్పుడు కానీ చూస్తే ఏమో అప్పటికే తాబేళ్ళన్నీ హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నాయి గెలిచినందుకు. కుందేలు ఒక్కసారి తీరిగ్గా చూసి వెంటనే పరుగున వచ్చింది. అప్పటికే తాబేళ్ళన్నీ కలిసి బాగా ఆడుకుంటూ ఉన్నాయి. హాయ్, మనం ఇప్పుడు ఒక కథ చూసాం కదండి. అందులో తాబేలు, కుందేలు, చిన్న చిన్న ట్రీస్ ఇవన్నీ అబ్జర్వ్ చేశారా? ఏముంది అంటే అందులో మనం ఇక్కడ వాడిన ఈ తాబేలు, ఈ కుందేలు కావచ్చు, ఈ క్యారెట్ కావచ్చు, అండ్ ఈ తాబేలు, ఈ చిన్న చిన్న ట్రీస్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ పాట్, ఇవన్నీ కూడా మనం పేపర్ క్విల్లింగ్తో తయారు చేసినవి. ఈ సమ్మర్లో మీ పిల్లల చేత కూడా ఇలాంటివి తయారు చేయించండి. వాళ్ళకి ఒక ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ అండ్ వాళ్ళకి నచ్చిన షేప్స్ రకరకాలుగా చేసుకుంటారు. సో మనం ఈ సమ్మర్లో మరి వాళ్ళతో చేయించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి నేర్పించాలి కదా. దానికోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన పేజ్ని ఫాలో అయితే మన పేజ్లో ఈ సమ్మర్లో బేసిక్ టు అడ్వాన్స్ క్లాసెస్ అనేవి మనకి క్విల్లింగ్ క్లాసెస్, పేపర్ క్విల్లింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో రెడీగా ఉండండి. బాయ్.